నువ్వంటే ఏంటో నిరూపించుకునేంతవరకు ఇంట్లో వాళ్ళకే కాదు, ప్రపంచానికి కూడా లోకువే. మీరు చేసిన పూజలకు ప్రతిఫలాన్నిచ్చే భగవంతుడు మీరు చేసిన పాపాలకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలాన్నిచ్చే తీరుతాడు. అడగకుండానే చెప్పడం అవివేకం, అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు. కష్టపడి బ్రతికేవాడు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు కొన్ని చోట్ల తగ్గండి, మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకండి, మీ విలువ కూడా తగ్గిపోతుంది. చెడు అలవాట్లకు నువ్వు బానిసయ్యావంటే నీ చావును నువ్వు వెంటబెట్టుకుని తిరుగుతున్నట్లే. ఎండుకర్రల్లో చేరిన పచ్చకర్ర కూడా మంటల్లో మాడక తప్పదు. అలాగే చెడ్డవాడితో తిరిగిన మంచివాడు కూడా చెడిపోక తప్పదు. ఎదుటివారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోండి. ఎందుకంటే అన్నిటినీ మీ సొంత అనుభవాలతో నేర్చుకోవాలంటే మీకు ఈ జీవితకాలం సరిపోదు. అడగకుండానే నువ్వు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది. మనం నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలానే అనిపిస్తుంది. నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది. మనం జ్ఞానాన్ని సంపాదించక్కర్లేదు, మనకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. మన ఆత్మగౌరవాన్ని చంపుకొని జీవించడం అన్నిటికంటే హీనమైనది. నీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. నీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు కాదంటారా? మీ యొక్క అభిప్రాయాలను బట్టే మీ ఆలోచనలుంటాయి. సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా ఎవరూ ఒప్పుకోరు. అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే కూడా ప్రమాదకరం. జీవితం ఎప్పుడూ కూడా సవాళ్లను విసురుతూనే ఉంటుంది.